వెల్కమ్ బ్యాక్ టు పావని టాక్స్. జూన్ 5th మన ఇండియన్ గవర్నమెంట్ ఒక కొత్త ఫ్యూయల్ని ఇంట్రడ్యూస్ చేసింది. అదే E85. ఇప్పటికే మన ఇండియాలో చాలా టైప్ ఆఫ్ ఫ్యూయల్స్ ఉన్నాయి, లైక్ సిఎన్జి, పెట్రోల్, డీజిల్ అండ్ ఈవీ. వీటితో పాటు మనకి E85 అనేది ఇంట్రడ్యూస్ అయింది. అసలు దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ ఈ ఫ్యూయల్ ఎలాంటి వెహికల్స్లో వాడతారు అనేది ఈ వీడియోలో చూద్దాం. మా వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఒపీనియన్స్ని మా కమెంట్ సెక్షన్లో చెప్పండి. E85 అంటే ఏంటంటే 85% ఆఫ్ ఎథనాల్ని 15% ఆఫ్ పెట్రోల్తో మిక్స్ చేస్తారు. అసలు ఈ ఎథనాల్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు? ఐదర్ షుగర్ కేన్ ఆర్ కార్న్ తోని ఫర్మెంటేషన్ అనే ప్రాసెస్తో ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అట్ ప్రెసెంట్ మన ఇండియాలోని 69% ఆఫ్ ఎథనాల్ని కార్న్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అండ్ రిమైనింగ్ 31% ఆఫ్ ఎథనాల్ని షుగర్ కేన్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. E85 అడ్వాంటేజెస్ ఏంటంటే E85కి ఉన్న ఇంకొక పేరే క్లీన్ ఫ్యూయల్. క్లీన్ ఫ్యూయల్ అని మనం ఎందుకు అంటామంటే ఇది యూస్ చేస్తే మనకి కార్బన్ ఎమిషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మనం పెట్రోల్ యూసేజ్ అనేది తగ్గించుకోవచ్చు. పెట్రోల్ యూసేజ్ తగ్గితే మనకి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అనేది కూడా తగ్గుతుంది. సో ఈ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ మీద మనం పెట్టే డాలర్స్ని మన డిఫెన్స్లో కానీ లేదంటే వేరే ఇంపార్టెంట్ విషయాల్లో మనం యూస్ చేసుకోవచ్చు. సో మనం E85 వాడడం వల్ల మన దేశమే చాలా బెనిఫిట్ పొందుతుంది. ఎందుకంటే మనం E85 అనేది ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం? షుగర్ కేన్ లేదంటే కార్న్తోనే ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఇలా ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల మన కంట్రీ ఫార్మర్సే చాలా బెనిఫిట్ పొందుతారు. E85 యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే పెట్రోల్తో పోలిస్తే E85 వాడితే మనకి తక్కువ మైలేజ్ వస్తుంది. అలాగే E85ని అన్ని వెహికల్స్లోని యూస్ చేయలేము. వీటిని యూస్ చేయగలిగే వెహికల్స్ని మనం ఫ్యూయల్ ఫ్లెక్స్ వెహికల్స్ అని అంటాము. ప్రెసెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ఫ్యూయల్ ఫ్లెక్స్ వెహికల్స్ యొక్క ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి చాలా సబ్సిడీస్ ఇద్దామని ప్లాన్లో ఉన్నాయి. ఇప్పుడు మనకి E85 ఫ్యూయల్ అనేది నిజంగానే అవసరమా? ఎందుకంటే మనకు ఆల్రెడీ పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి, అలాగే పెట్రోల్కి ఆల్టర్నేటివ్గా ఈవీ వెహికల్స్ కూడా ఉన్నాయి. కానీ కాస్ట్తో పోల్చుకుంటే పెట్రోల్ వెహికల్ అనేది మనకి 80,000కి వస్తే మనకి ఈవీ వెహికల్ అనేది 1,20,000కి వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఈ ఫ్యూయల్ ఫ్లెక్స్ వెహికల్స్ అనేవి మనకి పెట్రోల్కి ఈవీ ప్రైజెస్కి మిడిల్లో సమ్ 90,000-95,000 వరకు వస్తుంది. సో కాస్ట్తో పోల్చుకుంటే మనకి ఈవీ వెహికల్ కన్నా మనకి ఈ ఫ్యూయల్ ఫ్లెక్స్ వెహికల్స్ అనేవి బెస్ట్. అండ్ పొల్యూషన్తో పోల్చుకుంటే మనకి పెట్రోల్ వెహికల్స్ కన్నా మనకి ఫ్యూయల్ ఫ్లెక్స్ వెహికల్స్ అనేవి బెస్ట్. ఇండియన్ గవర్నమెంట్ ఢిల్లీలో 50 E85 ఫ్యూయల్ స్టేషన్స్ని స్టార్ట్ చేసింది. అండ్ 2027 ఎండ్ కల్లా మన ఇండియన్ గవర్నమెంట్ ఆల్ ఓవర్ ఇండియాలోని 5,000+ E85 ఫ్యూయల్ స్టేషన్స్ని లాంచ్ చేయాలని ఒక గోల్తో ఉంది. అండ్ ప్రెసెంట్ మన ఢిల్లీలోని ఫ్యూయల్ ప్రైజెస్ చూసుకుంటే పెట్రోల్ వచ్చేసి 102 రూపీస్ ఉంది అండ్ E85 ఫ్యూయల్ వచ్చేసి 82 రూపీస్ ఉంది. సో ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు ఈ కొత్త ఫ్యూయల్ గురించి? మా కమెంట్ సెక్షన్స్లో మీ ఒపీనియన్స్ని చెప్పండి. అలాగే మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మా వీడియోని షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాము. అంటిల్ దెన్ బై బాయ్.